హాయ్ హలో. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏదో కొద్దిగా కామెంట్లు చేస్తే మన ఎల్లో మీడియా ఛానల్స్లో కొద్దిగా థంబ్నెయిల్స్ చూశారు. ఏమని ఉందంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎక్స్పీరియన్స్ని పొగిడిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, అపారమైన అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారని ఆకాశానికి ఎత్తిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. వాళ్ళకి అలా అర్థమైంది. యాక్చువల్గా ఈయన ఏమన్నారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏమన్నారు వినండి. ఆయన పొగిడాడా? చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నారు ఆయన. ఒకసారి వినండి ఆయన ఏమన్నారు. నేను ఊహించలేదు. ఎందుకంటే మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా పరిపాలకులు కానీ వాళ్ళు ప్రవర్తించే తీరు వేరు. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్. ఆయన ఎవరికైనా ఉపకారం చేద్దామన్నా, ఏదైనా తప్పు చేద్దామన్నా చట్టానికి దొరకకుండా చాలా పకడ్బందీగా చేసేటువంటి మనిషి ఆయన. చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ మోస్ట్. తప్పు చేద్దామన్నా సరే చట్టానికి దొరకకుండా చేసేటువంటి అపారమైన అనుభవం కలిగిన వాడు చంద్రబాబు నాయుడు గారు అని నేను అంటుంటే అది మీకు పొగిడినట్టుగా అనిపించిందా? ఆయన ఏమంటున్నారు, తప్పు చేసినా సరే చట్టానికి దొరకకుండా తప్పు చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. దాంట్లో అపారమైన అనుభవం ఉంది అంటున్నారు. మరి దానికి వీళ్ళకి ఎలా అర్థమైందో చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని పొగిడినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ అని చెప్పి వాళ్ళ ఛానల్లో వేసుకుంటున్నారు. ఓకే, ఇంకోటి కూడా ఏమన్నారు, అందుకే ఈవేళ ఆయన ఎలక్షన్ ఎప్పుడు 900 కోట్ల రూపాయలు చూపించాడు ఆయన ఆస్తులు మొన్న 24 ఎలక్షన్ ఎప్పుడు. అంతకుముందు మన సెంట్రల్ జైలు దగ్గర ఆయన భార్య వచ్చి మేము 2 పైసలు షేర్ అమ్మితే 400 కోట్లు వస్తుందని చెప్పి. సరే, ఇంకా ఆయన అని చెప్పినంత వింటవెందుకులే కానీ ఆయనకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. అఫిడవిట్లో 900 కోట్లు ఉన్న ఆస్తి అని చూపించారు. భువనేశ్వరి గారు 2% అమ్మితేనే 400 కోట్లు వస్తాయన్నారు. అంటే 25,000 కోట్ల రూపాయల ఆస్తి ఉంది వాళ్ళ దగ్గర అని భార్య గారు చెప్తున్నారు. ఈయన 900 కోట్లు ఉంది అని చూపిస్తున్నారు. కానీ ఆయన చెప్పిన విషయం, కానీ ఈ అవినీతి చేసినట్టుగా ఒక్క ఆధారం కూడా దొరకకుండా అపారమైనటువంటి అనుభవం కలిగిన వాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాడు ఇతను ఉండవల్లి అరుణ్ కుమార్. ఇంతవరకు ఒక ఆధారం కూడా చూపించలేకపోయారు. ఆయన అవినీతి చేశాడు అని ఒక ఆధారం చూపించలేకపోయారు. ఒక అవినీతికి సంబంధించినటువంటి ఏ చట్టాలు న్యాయాలకు కూడా దొరకట్లేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు. అంటే ఆయన యాక్చువల్గా ఇండైరెక్ట్గా చట్టానికి దొరకకుండా చేస్తున్నారా అని చెప్తున్నాడు యాక్చువల్గా ఆయన. బట్ వీళ్ళకి ఎలా అర్థమైందో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారిని పొగిడినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ అని చెప్పి వాళ్ళు అలా అర్థం చేసుకొని దాన్ని వాళ్ళు టీవీ ఛానల్స్లో వేసుకుంటున్నారు. అది ఒక విషయం. సరే, రెండోది జగన్మోహన్ రెడ్డి గారు అదేంది కృష్ణలంక పోయారు. కృష్ణలంకలో మరి ఆ ప్రజలు నిజంగా అది వాళ్ళకి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చారో ఈసారి కృష్ణలంకలో వాళ్ళు మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కృష్ణలంకలో కట్టినటువంటి ఆ రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో అది వాళ్ళకి ఇప్పుడు దాని వాల్యూ గుర్తు తెలిసి వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే విజయవాడ మొత్తం మునిగిపోయింది. వాళ్ళు మాత్రం సేఫ్గా ఉన్నారు. ఆ వాటర్ కూడా పక్కకి వెళ్ళిపోతుంది. అలా అది చూసుకొని చాలా ఆనందపడుతున్నట్టుగా అనిపించింది కృష్ణలంక సంబంధించిన ప్రజలు. బట్ రిమెంబర్, ఆ కృష్ణలంకలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వెళ్ళా. మన 2024లో ఈ ప్రజలు ఎవరైతే ఇప్పుడు ఒక పెద్ద వర్షం వచ్చి అరే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పని వల్ల మనందరూ ఈరోజు ప్రాణాలు కాపాడుకున్నాము అని ఇప్పుడు గుర్తించారు. కానీ ఆ బూతుల్లో కూడా, కృష్ణలంకలో ఉన్న బూతుల్లో కూడా జగన్ గారికి ఓట్లు వెళ్ళా. టీడీపీకే ఓటేశారు వాళ్ళంతా. అది జరిగింది. సరే, ఎనివే రియలైజ్ అవుతారేమో మనకు తెలియదు. బట్ 2024లో జరిగింది విషయం చెప్తాను. కృష్ణలంక ప్రజలు ఇప్పుడు జగన్ని పొగిడినా సరే ఎన్నికల్లో మాత్రం జగన్ గారికి ఓటేయలేదు. అది మాత్రం పక్కా. థ్యాంక్ యూ.